దేవుని నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగుండారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. రాండి, ఈ పునరుద్ధ ఆదివారమున దేవుని పరిశుద్ధ గ్రంథం చదువుకొని ఉదయకాలమున ఆయన మాట మనం విని బలపడదాము. దేవుని పరిశుద్ధ గ్రంథములోంచి కీర్తన గ్రంథము 42:2-4 ఈ 2 వచనాలు చదువుకొని మనం ఒక్కసారి బలపడదాము. నా ప్రాణము దేవుని కొరకును దృష్టిగొనుచున్నది, జీవము కలిగిన దేవుని కొరకును దృష్టిగొనుచున్నది. దేవుని సన్నిధిన నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిన నేనెప్పుడు కనబడదును. జన సమూహముతో పండగను చేయుదును, జన సమూహముతో నేను వెళ్ళి సంగతిని నీవు సంతోషము కలిగి స్తోత్రమును చెల్లించుతో నేను నా దేవుని మందిరమునకు వారిని నడిపించుచున్న సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణమును నాలో కరిగిపోవచ్చున్నది. పరిశుద్ధ ప్రభా, ప్రేమ కలిగిన నాయన నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. వాక్యము నీది, ఇంటున్న బిడ్డలు నీ వారినైనా నీ సన్నిధిని మేమందరం కూడా కనపడేదానికి నీ కృపను అనుగ్రహించు. ఆనాడు నాయన అడ్డతెరను తెంపేసి అందరూ కూడా నీ సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసుకునేదానికి నీ కృపను అనుగ్రహించు. ఈ రోజు నాయన మా మొఖాలకు ఏదైతే అడ్డతెరగా మమ్మల్ని నా మందిరానికి రాకుండా ఆపుతుందో అవన్నీ యేసుక్రీస్తు నామములో తెంపివేసి పరిశుద్ధమైన వాక్యసారంగా దీవించేదానికి నీ కృపను అనుగ్రహించమని ఇంటున్న బిడ్డలు నన్ను నాయన నీ వాక్యమైన ఉదక స్థారముతో జీవాహారం మా అందరితో నింపమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి నామకే మహిమ కలుగును గాక. పరిశుద్ధమైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనము అతడు అంటుకుంటున్నాడు, నా ప్రాణము దేని కొరకు అంటే ఈ లోకాని కోసము, ఈ లోకములో ఉన్నదాని కోసము ఆశపడుతున్నదా అంటే అతను చెప్పుకున్న మాట ఆ మాట అనలా. నాకు ఆయన అన్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు, నేను నీ కోసం అంత విస్తారమైన ధాన్యమును సమకూర్చినాను, ఇంకా నీకు ఇష్టం, నువ్వు ఎంత తింటావో తిను కూర్చొని అని అతడు చెప్పుకున్నాడు. అయితే దైవజనుడు చెప్పుకుంటున్న మాట ఏంటంటే, నా ప్రాణమా దేవుని కొరకును దృష్టిగొను అంటే ఆయన కొరకు కనిపెట్టుకుని ఆయన కొరకు ఆ యొక్క దృష్టిగొను అంటే ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలంట. కొన్ని దృష్టిగొను అంటే ఆకలి అంటాము, ఎందుకంటే ఆకలి దప్పికొంటాం కదండి. అలాగా దేనికోసం కనిపెట్టుకోవాలంటే తిండి కోసం కాదు. మనం అనుకుంటాము ఏ దానికోసం మనం ఆకలిగానే ఉన్నాము అంటే తిండి కోసము, బిర్యానీ కోసము, లేకుంటే ఈ లోకం తిండి కోసం. దేవుడు అంటున్నాడు దానికోసం కాదు, జీవము కలిగిన దేవుని కొరకు నేను దృష్టి గనుతున్నాను. దేవుని ప్రియులారా, కింద వాక్యం చెలవిస్తున్న మాట ఏంటంట, జీవము కలిగిన దేవుని కొరకు నేను దృష్టి గనుతున్నాను. ఈ లోక ఆహారం కోసం కాదు, ఈ లోకములో ఉన్న దాని కోసం కాదు. అది కింద మాట అంటాడు, దేవుని సన్నిధిన నేనెప్పుడును వచ్చేదను, ఆయన సన్నిధిన నేనెప్పుడు కనబడదును. దేవుని ప్రియులారా, ఎప్పుడు ఆయన సన్నిధిలో కనపడాలని ఆయన, ఎప్పుడు ఆయన సన్నిధిలో. అందుకే అంటాడు కీర్తనకారుడు, అయ్యా నేను ఒక వరం అడుగుతున్నా. ఏ వరం నాయనా అని దేవుడు అంటే, ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండాలయ్యా, దివారాత్రములు నీ సన్నిధిలో గడపాలనైనా, అది వరముగా నాకు దయచేయమని దైవజనుడు అయిన దావీదు ఆ మాట అడుగుతున్నాడు. దేవుని ప్రియులారా, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో గడిపే వరం మనకు కావాలంటే దేవుడిస్తాడు. అది పరలోకంలో మనకు అనుగ్రహించబడుతుంది. అయితే మనము ఈ లోకములో చేయబడాల్సిన కార్యం ఏమన్నా ఉండదంటే దేవునిని మనము ఆ సవాసం కలిగి ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఆ యొక్క అనుభవంలో మనం ఇక్కడ గడపాలి. ఇక్కడ మనకు అనుభవం లేకుంటే అక్కడ అది రాదు. అందుకే దేవుడి సన్నిధిని మనతో కూడా ఉన్నదని పరిశుద్ధ గ్రంథము రాయబడినది. మనసులో మనతో ఉన్నదంట దేవుడి సన్నిధిని. ఎక్కడో దూరంగా ఇంకొక మార్గాన కొండల్లో, ఒక లోయల్లో, లేకుంటే ఎక్కడో అక్కడ ఉన్నది అక్కడికి పోయి మనం దర్శించాలనేది లేదు. మనతో కూడా ఉన్నదంట దేవుడి సన్నిధిన. అయితే అది మనం తెలుసుకొని మనమే దేవుడి ఆలయం అని పరిశుద్ధమైన కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు పౌలు. అయ్యా దేవుడి సన్నిధిని ఎక్కడో లేదు. అందుకే దేవుడు ఆయన సన్నిధి ఎక్కడుంది అని ఆయన సంబరేశ్వరి అడుగుతుంది. అయ్యా నీవు ప్రవర్తనని నేను గ్రహిస్తున్నా, కాబట్టి మేము ఆరాధించే చలవాని ఫలం చాటు ఉంది, మేము అక్కడికి పోయి ఆరాధించాలి, కానీ మాకు వీలు లేదు కనుక మేము ఇక్కడ ఆరాధిస్తున్నాము అని ఆమె అన్నప్పుడు, అమ్మా నీకు తెలియని దాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు, దేవుడు ఏడా లేడు. నేను నీకు చెప్తున్నా ఇను, దేవుడు ఆత్మ గనక నువ్వు ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు.
దేవుని ప్రియులారా, దేవుణ్ణి మనం ఆరాధించాలంటే ఏముడితో మనం ఆరాధించాలంటే ఏదో రూపము చూసుకొని కాదు, ఆత్మతో సత్యముతో. నీవు అనేది ఆత్మ ఉన్నదా? మనం జీవిస్తున్నామా? మనలో ఉన్నది ఆత్మ, జీవాత్మ, దేవుడిచ్చిన ఆత్మ. మనం ఉన్నది అంటే దేవుడు మనకిచ్చిన ఆత్మ మనలో ఉన్నదంటే అది దేవుడిని ఆత్మ కాబట్టి దేవుడు మనతో కూడా ఉన్నాడు. అది లేదంటే మనం మృతం, పనికిరాని ఈ యొక్క శరీరం పనికిరాకుండా వెళ్ళిపోతుంది. దానికి ఒక పేరు పెడతారు, విచిత్రమైన పేరు పెడతారు. కాబట్టి దాంట్లో మనం ఉన్నది. అందుకని జీవము కలిగిన దేవుని కొరకు నేను దృష్టికొనుచున్నాను. దేవుని సన్నిధిన నేను ఎప్పుడు వచ్చుదను. దేవుని ప్రియులారా, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడాలి. జన సమూహముతో నేను పండగ చేయొచ్చు. జన సమూహంతో ఆయన అంటున్నాడు పండుగ చేయాలి. పండుగగా ఆనందముగా జన సమూహంతో నువ్వు ఉండాలి. నువ్వు ఒంటరిగా ఉండటం కాదు. నువ్వు ఇంటిగా ఒంటరిగా ఉంటే నీ కట్టి ఆరిపోతుంది. దేవుని ప్రియులారా, 10 కట్లు ఒకసారి మండుతున్నాయి అనుకో, దాని కాడ నువ్వు పచ్చి కట్టుపైన పనికిమాల మన జీవితాలైనా కానీ ఆడేస్తే ఆ కట్టుల శాఖ వలన ఈ కట్టి మండుతుంది. నేను ఎనంగా ఉంటాను, నాకేమి నా దేవుడు తోడున్నాడని నువ్వు ఉంటే మారిపోతుంది. మనకు ఈరోజు సోదగాడు మన అమ్మడితో తిరుగుతుంటాడు, వాడు ఏడవసాట మనల్ని పడేస్తాడు. అందుకనే పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే సావాసం కలిగింది. నలుగురిలోకి నువ్వు సావాసం కలిగాడు. అందుకని జన సమూహంలో నువ్వు ఉండు, వెన్నింగా కాదు, జన సమూహముతో నువ్వు ఉండు, ఆయనతో నువ్వు ఉండు, సావాసం చేసుకో. ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉన్నారో యేసు ప్రభు అంటున్నమాట, అక్కడికి నేను దిగి వస్తాను. 2 ముగ్గురు ఏకభవించితే ఏ కార్యమైనా నేను చేస్తాను అని యేసు ప్రభు చెప్తున్నాడు. దేవుని ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడిన మాట విని బలపడి సంఘ సావాసంలో కానీ మన కుటుంబం సావాసంలో కానీ దేవుని సన్నిధిలో గడపటంలో కానీ మనం అభివృద్ధి పొంది దేవుని నామకు మహిమకరంగా ఈ లోకంలో ఉందుగాక. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. ఇంటున్న బిడ్డలు వారినైనా ఈ వాక్యం అనుసారమైన జీవితాలు అనుగ్రహించి పునరుదాది వారిని బిడ్డలందరినీ పాదాల చెంతకు తీసుకోవాలి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని రక్షించి ఈ దినాన ఆరాధన జరుగుతున్న ప్రతి స్థలాన్ని నీకు కనిదృష్టించేయాలి నాయన. ఏ సమస్యలో బిడ్డలు వచ్చారో వాళ్ళు ప్రతి సమస్యలు బంధకాలు తెగిపోవాలి. యేసు నామములోని బిడ్డలందరినీ నేను నీ చేతులకు అప్పగిస్తూ దయ చూపించి రక్షించమని మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని రక్షించి ఇశ్రాయేలు దేశానికి రక్షణ దయచేసి, యెరూషలేముకు సేవభివృద్ధి చేసి ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి, ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజు పండుగలు జరుపుకునే బిడ్డలు దీవించి ఆశీర్వదించి నాయన. గర్భఫలము లేక ఎంతమంది అవమానాలు ఎందరిలో ఉన్నారు, వాళ్ళందరికీ మంచి గర్భఫలమును అనుగ్రహించి, ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు సురక్షమైన ప్రయాణాన్ని అనుగ్రహించి, డ్రైవింగ్ చేసుకున్న బిడ్డలకు రాకపోకలను తోడించమని, ఈ గ్రూపులో పెట్టిన ప్రతి ప్రార్థనకు సబాబు దయచేసి వాళ్ళ అందరి ప్రాబ్లాల నుంచి విడుదల చేసేసి ఈ ప్రార్థనలు ఏకభవించిన తానే వాళ్ళ జీవితాలను మార్చి మధురముగా చేయమని యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన మళ్ళీ అడిగి వేడుకుంటున్నాను. పరలోకమంది నా కన్న తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.